వచ్చేసి మేము వండర్లాకి వెళ్తున్నాం. మేమందరం పిల్ల గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ దారా. సో అందరం వచ్చేసి బైక్లో స్టార్ట్ అయ్యానమాట. నేను మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా పాప కిన్ను, మీకు తెలుసు కదా అందరికి కిన్ను. సో అదమ్మాయి. సో మేము 5 మెంబర్స్ వెళ్ళామన్నమాట. సో బైక్లో వెళ్ళాము. బైక్లో అంటే చాలా ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇట్లా వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసాము. ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఇట్లా మెయిన్లో ఇట్లా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 90 సెంటీమీటర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఉంటుందన్నమాట. 120 సెంటీమీటర్స్ అబో ఉంటే 400, లేదా బిలో ఉంటే 300 టికెట్ చెప్పారనమాట. కిందకు వచ్చేసి ఫ్రీ చెప్పారు. ఇంకా తన జున్ను, తన పెద్ద పాప వచ్చేసి తన్వి అనమాట. వాళ్ళిద్దరికి 300 తీసుకున్నారు, చిన్నపిల్లలు కాబట్టి. మా ఇద్దరు 400 తీసుకున్నారు. ఇట్లా ఎంట్రీ టికెట్ ఉంటుంది స్టార్టింగ్లో ఎంట్రీ టికెట్ తర్వాత మనకు కావాలంటే వాళ్ళు డ్రెస్ కూడా ఇస్తారనమాట. డ్రెస్ కూడా అమౌంట్ని పే చేయాల్సింది ఉంటుంది. సో లోపలికి వచ్చేసిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం అనమాట వాళ్ళతో పాటు ఉంటే. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట. చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం కూడా చిన్న ఏజ్కి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇంకా మనం ఆ ఏజ్కి వెళ్ళలేం కాబట్టి మన పిల్లల్లోనే మనం ఎంజాయ్మెంట్ ఎత్తుకోవాలన్నమాట. సో ఏదో మా పాప వచ్చేసి ఇట్లా రివర్స్ ఎక్కుతుంది అనమాట. కిన్నుగాడు రివర్స్ ఎక్కి నేనేదో ఇక్కడ ట్రై చేస్తానమాట. అస్సలు హోల్డ్ చేయలేకపోతున్నాం. మన వెయిట్కి మనం హోల్డ్ చేయడం చాలా కష్టమైపోతుంది. తను వచ్చేసి రివర్స్ ఎక్కి మళ్ళీ పైనుంచి వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి పైన గేమ్స్ అన్ని చూసుకొని తర్వాత వాటర్లోకి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పక్కన గేమ్స్ చూసుకున్నామంటే మనము వాటర్లోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఫస్ట్ సైడ్ వచ్చినవన్నీ చూసుకొని రావచ్చు అనమాట. పక్కన ఉయ్యాలలు ఇట్లా అవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ అవి చూసుకొచ్చామంటే వాటర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి ఫుల్ అవుట్లెట్ అనమాట. ఇక్కడ వచ్చేసి పేరు వచ్చేసి వండర్లా అని లేదు, కానీ వండర్లానే. ఇట్లా మొత్తం అవుట్లెట్. మా పాపకి అయితే ఒక ట్యూబ్ తీర్చాను. సో ఇట్లా ట్యూబ్ అయితే కాస్ట్ ఎక్కువ ఉందండి. మా యాక్చువల్గా ట్యూబ్ అయితే బయట 70-100 లోపే ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. స్మాల్ సైజ్ అయితే. మీడియం అయితే 170 సంథింగ్ 200 తీసుకున్నారు. సో ఇంకో కొంచెం పెద్దదైతే 250 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇట్లా వచ్చేసి అంటే మనకు ఎంజాయ్మెంట్స్ అంటే వాటర్లో ప్లస్ ఇక్కడ అంతా ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుందన్నమాట. ఎందుకంటే అది ఎందుకు చెప్తున్నామో మనకు కూడా అర్థం కావట్లేదు. మనం కూడా ఒక చిన్న ఏజ్కి అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. మనం కూడా చిన్నపిల్లల ఏజ్కి వెళ్ళిపోవచ్చు. నువ్వు పెద్ద చిన్న అనే ఫీలింగ్ లేకుండా పోతుంది అనమాట మనం ఎంజాయ్మెంట్లో ఇక్కడ. సో అందుకనేసి ఇక్కడ అంటే కొంచెం వర్షం వాటర్ వస్తున్నట్లు ఇట్లా ఎంజాయ్మెంట్ చాలా బాగుంది అసలుకి. మీరు కూడా వెళ్ళండి, ట్రై చేయండి. వండర్లా అయితే సూపర్గా ఉంటుంది. మనం కూడా చిన్నపిల్లల ఏజ్కి వెళ్ళిపోతాం, చిన్నపిల్లలాగా అయిపోతున్నాం. కిందగా చూడండి చేప పిల్ల పోయినట్టు పోతుంది. యాక్చువల్గా ఆ ట్యూబ్ తనకి చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా దాంట్లోనే ఇంకా రావట్లేదు. లాస్ట్లో వచ్చేసి ఒక 2-3 సాంగ్స్కి రెయిన్ డ్యాన్స్ వేసామన్నమాట. రెయిన్ డ్యాన్స్కి సపరేట్ సెట్ లాగా ఉంది కాబట్టి అక్కడ వచ్చేసి జస్ట్ డ్యాన్స్ ట్రై చేసాము. అంటే జస్ట్ ఊరక వేస్తూ ఉన్నాం అన్నమాట. అందరితో కలిసిపోయి రెయిన్ డ్యాన్స్ వేసామన్నమాట. రెయిన్ డ్యాన్స్కి ఇట్లా వచ్చేసి వాటర్ ఇట్లా వస్తూ ఉంటే కూల్గా కొంచెం హాట్గా 2 విధాలుగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎంజాయ్మెంట్తో ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ పూలు మ్యాక్సిమం వాటర్వి ఇవే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్స్ అంటే అవే ఉన్నాయి. రెయిన్ డ్యాన్స్ ప్లస్ పైనుంచి మనకు వాటర్తో వచ్చేటివి. ఫస్ట్ వచ్చేసి ఇట్లా మనము అంటే ఇట్లా పార్క్ వెళ్తే ఎట్లా ఉంటుంది అనమాట, అట్లా ట్రై చేయొచ్చు అనమాట. పార్క్ వెళ్తే ఎట్లా ఉంటుంది అనేది. సో దాని తర్వాత వచ్చేసి ఇంకా అన్ని వాటర్కి సంబంధించిన గేమ్సే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు అన్ని వాటర్కి సంబంధించిన గేమ్స్ అన్ని ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా మామూలుగా లాస్ట్లో వచ్చేసి రెయిన్ డ్యాన్స్కి వచ్చేసామంటే మళ్ళీ వాటర్లోకి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఇవంతా కామన్ అనమాట. ఇంకా అక్కడక్కడే లోపలే ఉంటాం కాబట్టి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఉండొచ్చు. మన ఇష్టం అది. మన ఓపిక, మనం ఎంతసేపైనా వాటర్లో ఉండొచ్చు. సో ఇక్కడ 2-3 ఫ్యామిలీస్ కన్నా వెళ్ళారంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ టైం అయిందనేసి బిర్యానీ విత్ గీ రైస్ యాడ్ చేస్తామన్నమాట. సో ఇంకా బిర్యానీ ప్లస్ గీ రైస్ 2 యాడ్ చేసుకొని తిన్నాము. అది తినేసిన తర్వాత 11:30 సంథింగ్ మామూలుగా ముందే పెట్టారనమాట. ఇక్కడ వేవ్స్ వస్తాయి కదా వాటర్లో. సో ఆ వేవ్స్ వచ్చాయన్నమాట. ఆ వేవ్స్ వచ్చినప్పుడు పిల్లోళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పెద్దోళ్ళు హ్యాండిల్ అవ్వడమే కష్టం అనమాట. అక్కడ మామూలుగా అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటాయి కాబట్టి. సో పిల్లోళ్ళని పట్టుకోవాలంటే చాలా కష్టం అనమాట. నేను చాలా ట్రై చేశాను. ఆ పిల్ల అస్సలు ఉండదనమాట కిన్ను. సో అందుకనేసి నేను చాలా కష్టపడ్డాను తను హోల్డ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా పక్కన లేరు కాబట్టి హోల్డ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. సో మీరు కూడా వెళ్తే పిల్లలతో కాస్త జాగ్రత్తగా ఉండండి వాటర్ వేవ్స్ దగ్గర మాత్రం. ఎందుకంటే వాటర్ వేవ్స్ వచ్చేసి ఫ్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో అట్లా సరదాగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నా అంటే మీకు హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది. పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఎక్కడికి వెళ్ళి ఉంటారో ఏమో తెలియదు, కానీ ఇక్కడికి వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఇలాంటివి మీరు చిన్న చిన్న వీడియోస్ ఇవే కదండి మనకు మెమరీస్. ఇంతకన్నా పెద్ద గొప్పగా ఏమి ఉండవు కదా, మనం సంపాదించుకునేది కూడా ఏమి ఉండదు. సో ఈ మెమరీస్ చిన్న చిన్నవి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.